ఐరన్ డెఫిషియన్సీకి దిస్ ఇస్ ద గ్రేట్ రెమెడీ. హాయ్ ఎవ్రీవన్, వీటిని హాలిమార్ ఆలివ్ సీడ్స్ అంటారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను అండ్ చార్జిపిటీలో నేను ఇది చూసానని కూడా మీకు చెప్పాను. సో ఇప్పుడు ఏంటి అంటే దీంతో నేను లడ్డూస్ చేస్తున్నా. బేసిక్ యాక్చువల్గా అందరికీ తెలిసిన డ్రై ఫ్రూట్ లడ్డు లానే కొంచెం చేశాను. జస్ట్ మీకు ఈ సీడ్స్ కొంచెం డిఫరెంట్ కాబట్టి వీటితో ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటే మీరు కూడా మిస్టేక్స్ అవ్వకుండా చేసుకుంటారని జస్ట్ షేర్ చేస్తున్నాను. సో ఏంటి అంటే దీన్ని తీసుకొని ఆ సీడ్స్ బేసిక్గా డబ్బాలో 400 గ్రామ్ సీడ్స్ ఉన్నాయి. నేను మొత్తం పోయలేదు. ఫస్ట్ టైం మొత్తం ఫెయిల్ అయితే ఎందుకు అన్ని వేస్ట్ అయిపోతాయని చెప్పని ఫస్ట్ హాఫ్ పోసాను. హాఫ్ పోసి వాటిని ఇట్లా రోస్ట్ చేసుకున్నాను. అవి కొంచెం రోస్ట్ అయిన మీకు అర్థమవుతుంది, కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. రోస్ట్ అయిన బాగా రోస్ట్ చేయకండి, మళ్ళీ మాడిపోతాయి. సో అట్లా రోస్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి కలర్ చేంజ్ అయింది. అలా రోస్ట్ అయిన తర్వాత దాంట్లో నేను ఇంకొంచెం ఏం చేశానంటే కొన్ని జీడిపప్పు, కొంచెం బాదం పప్పు కూడా వేసి వాటిని కూడా రోస్ట్ చేశాను. అవి కూడా రోస్ట్ అయిన తర్వాత సో రెండింటిని సపరేట్గా పౌడర్ చేసుకున్నాను. మరీ మెత్తగా నాకు ఇష్టం ఉండదు, కొంచెం బరకగా ఉంటే గొంతులో అడ్డం పడుకుంటుందని కొంచెం బరకగానే ఇట్లా రోస్ట్ చేశాను. రోస్ట్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ పట్టాను. అది కూడా మిక్సీ పట్టి అయిపోయిన తర్వాత ఏం చేశానంటే దీంట్లో బెల్లం పౌడర్ కలిపాను. యాక్చువల్గా మా మమ్మీ తర్వాత ఏం చెప్పిందంటే బెల్లం పౌడర్ కంటే బెల్లం కలిపితే కొంచెం నీకు అంటుకుంటాయి అని చెప్పింది. బట్ మనం హెల్తీగా ఉంటుందని బెల్లం పౌడర్ ఒకటి మంచి ఆర్గానిక్ బెల్లం పౌడర్ ఉంటే అది వేసిన నేను. మీరు అది చేయకుండా నార్మల్ బెల్లం వేసుకుంటే మీకు మంచిది. లడ్డూలు చుట్టుకుంటాయి మంచిగా. ఇప్పుడు దీంట్లో ఈ లడ్డూలు చుట్టుకోవడానికి నేను చాలా నెయ్యి పోయాల్సి వచ్చింది. సో నెయ్యి మంచిగా కాచుకొని నెయ్యి అంతా పోసుకొని మొత్తం కలిపేసిన మంచిగా లడ్డూలు అయినాయి. టేస్ట్ ఎలా ఉందంటే కొంచెం లైట్ చేదుగుంది. బట్ మనం ఎట్లాగూ బెల్లం మంచిగా వేసుకొని ఘీ వేసుకుంటాం కాబట్టి యమ్మీగా ఉండే. హెల్త్ కావాలంటే ఆ మాత్రం చేదు ఓకే, మంచిగా చేసుకొని ఐరన్ పెంచుకోండి. నేను రోజు తింటున్నాను. మళ్ళీ ఒకసారి ఐరన్ టెస్ట్ చేయించుకున్నాక మీకు అప్డేట్ ఇస్తాను నాకు ఐరన్ పెరిగిందా లేదా అని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye. For more such exclusive veg content, follow Tales of Veg.